వృద్ధ దంపతుల పట్ల ఓ ప్రైవేట్ లోన్ ఏజెన్సీ కర్కశంగా ప్రవర్తించింది. లోన్ కట్టలేదని వృద్ధ దంపతులను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారంలో జరిగింది. ఇంటికి తాళం వేయడంతో వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. న్యాయం కోసం ఆ దంపతులు పిఎస్ ను ఆశ్రయించారు. కుమారుడు చేసిన అప్పుకు తాము రోడ్డున పడాల్సి వచ్చిందని వాపోయారు వారు. సిరిసిల్ల జిల్లా మల్లారం గ్రామానికి చెందిన రాజవ్వ పోచవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు ఇల్లును తన పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తల్లిదండ్రులకు తెలియకుండా ఆ ఇంటిపై లోన్ తీసుకున్నాడు చిన్న కుమారుడు శ్రీను. ఏడాది కాలంగా లోన్ కట్టకపోవడంతో లోన్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో కంపెనీ వారు ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న వృద్ధులను బయటికి తరిమేసి సామాగ్రిని బయటకు పడేసి తాళం వేశారు. 14 లక్షలు కడితేనే ఇంట్లోకి అనుమతిస్తామని ప్రైవేట్ లోన్ కంపెనీ వారు తేల్చి చెప్పారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు. దీంతో ఆ వృద్ధ దంపతులు వేములవాడ రూరల్ పిఎస్ ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ కుమారుడు చేసిన పనికి తాము రోడ్డున పడ్డామని వాపోయారు. 2 రోజులుగా ఇంటి ముందే ఉంటున్నామని, చలికి తట్టుకోలేకపోతున్నామంటూ విలపించారు. సమస్య కోర్టు పరిధిలో ఉండడంతో తాము ఏం చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. న్యాయపరంగా సమస్య పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వృద్ధ దంపతులు విలపిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. నా పేరు పోసవా, మాది మల్లారం అయితే రాజనగరం మీద ఇల్లు కట్టుకున్నాము. ఇగో నా కొడుకు లోన్ తెచ్చుకున్నాడు ఇల్లు మీద. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. ఇగో నా భర్తకు గుండెపోటు వచ్చింది. నాకు భర్తకు 2 లక్షల దాకా అయింది. నాకు 10 లక్షల దాకా అయింది. నా కొడుకు అప్పు తెచ్చుకున్నాడు ఇల్లు మీద అప్పు తెచ్చుకున్నాడు. కట్టలేక దేశం పోయిండు, ఎవరికి చెప్పక చేయక. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిర్రు, బ్యాంకు వాళ్ళు వచ్చిర్రు, అంగడి చేసిర్రు, ఇవన్నీ బయట పెట్టిర్రు. ఇక నాకు ఎవరు రానిత్తలేదు నన్ను ఇంట్లోకు. నాకు ఏడను దొరకలేదు. రూము ఏమన్నా లెగ్గులాడుకుందామన్నా కానీ నాకు రూమ్ కిరాయి కట్టడానికి నేను జాలతలేను. నాకు తిందామంటే తిండికి లేదు. నాకు గోసు ఉన్నది. నేను పుట్టిడు బాధపడుతుందా? నాకు వెనకెవ్వరు లేరు, నాకు ముందేవ్వరు లేరు, నాకు అక్క చెల్లని లేరు, నాకు ఎవ్వరు లేరు. ఉన్న నేను నాకు ఏమి మాట్లాడలేదు, నాకు ఏమి దొరకలేదు. కొద్దిగా దయచేసి మా ముసలికి ఏదన్నా సాయం చెయ్యి. మీ పాదాలకు వందనాలు అయ్యా బాంచను. నా పేరు మీద ఉంటే నాకు చిన్న కొడుకు ఆన్పోట చేయించుకున్నాడు. ఈ లోన్ తెచ్చుకున్నాడు నాకు తెలియదు. నేను ఇక్కడ సంతకం పెట్టే బాబు అంటే పెట్టినా, నాకు తెలియకుంటాడు లోన్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ గతి వచ్చింది మాకు. సంతకాలు తీసుకుపోయి ఆయనతో ఇల్లు అక్కడ ఏమన్నాడు, అప్పుడు బాగుండే మాకు పనుల మంచి లేకుండా బాగా అయింది. ఆయనతో ఇల్లు అమ్ముదామరా అంటే మరి ఇల్లు నీ పేరు మీద ఉంటే పోదు అని బోకర్ గారు చెప్తే ఆయనతో వాని పూట చేసినందుకు ఈ లోన్ తెచ్చుకునేది నాకు చెప్పలేదు. అద్దెపిగడు భూమి అమ్మిండు. ఆ భూమికి 7 లక్షలు వచ్చినాయి. ఇక దీని బాకీ ముట్టిపోయింది. నా బాకీ గట్టిగా ఉన్నది. వృద్ధ దంపతుల పట్ల ఓ ప్రైవేట్ లోన్ ఏజెన్సీ కర్కశంగా ప్రవర్తించింది. లోన్ కట్టలేదని వృద్ధ దంపతులను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారంలో చోటు చేసుకుంది. ఇంటికి తాళం వేయడంతో వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. న్యాయం కోసం ఆ దంపతులు పిఎస్ ను ఆశ్రయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. యశువర్ణ కొడుకు చేసినటువంటి లోను ఆ తల్లిదండ్రులకు తెలియదు. దీంతో ఇల్లు కట్టబెట్టి కొడుకు లోన్ తీసుకోవడం, ఆ తర్వాత లోన్ కట్టకపోవడంతో ఈ ఘటనకు దారి తీసింది. ఇల్లు పూర్తిగా తనపై రిజిస్టర్ చేసుకున్నటువంటి వృద్ధ దంపతుల చిన్న కుమారుడు దాని తర్వాత 14 లక్షల రూపాయల లోన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఈఎంఐలు 2 నెలలు మాత్రమే కట్టి గత ఏడాది కాలంగా లోన్ కి సంబంధించినటువంటి ఈఎంఐలు కట్టకపోవడంతో కోర్టు ద్వారా ఆ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు అధికారులు కోర్టు ద్వారా వచ్చారు. కోర్టు నోటీసులతో ఆ ఇల్లును జప్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు ఇద్దరిని కూడా బయటికి పంపించేసి అత్యంత కర్కశంగా వారిని రోడ్డుపై ఉంచారు. 2 రోజులుగా వాళ్ళు
చలికి ఎండకు అక్కడే బయటే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. తమకు తెలియకుండానే తమ కొడుకు చేసినటువంటి ఈ హక్కుకి మేము ఇబ్బందులు పడుతున్నామంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కోర్టు వ్యవహారం కావడంతో పోలీసులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు కొంత తటపటాయిస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ మానవతా దృక్పథంతో వారికి న్యాయం చేయాలి, ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ అయితే వస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాల్ కృష్ణ.